తరపు నుంచి గత 3 నెలలుగా సాధారణ భక్తులకి క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే క్యూ కాంప్లెక్స్లో కానీ కూర్చున్నప్పుడు ఆహారాలకి ఇబ్బంది లేకుండా ఆహారం కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇలాంటివి ఏమి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇవి సీనియర్ అధికారులు కూడా ఎక్కువగా రష్ ఉన్నప్పుడు ఎక్కువ యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సీనియర్ అధికారులు కూడా రష్ను బట్టి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేయడము, శ్రీవారి సేవకులు కూడా కోఆర్డినేట్ చేసుకుని శ్రీవారి సేవకులతో విజిలెన్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని క్యాంటీన్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్నప్రసాదం నుంచి మొత్తం అన్నీ కూడా భక్తులకి కరెక్ట్గా టైంకి అందేలాగా చూసుకుంటున్నాము. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది పాలు కూడా తీసుకుంటున్నారు. అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకొని చేస్తున్నాము. సో ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.